అరా దేవుడు ఈరోజు మనకిచ్చిన వాగ్దానాన్ని ఆయన కృపచేత ససంతరించుకుందాం. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తూ, ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ ఎప్పటికప్పుడు తన కృపలో భద్రపరుస్తూ ఉన్నాడు. అలాంటి కృప కనికరం కలిగిన దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. ఆయన ఎలాంటి వాడో ఇప్పుడు ఆయన ఇచ్చే వాగ్దానాన్ని మనం పొందుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 2వ వచనము చదువుకుందాం. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచియున్నాడు. నన్ను మరుగు పెట్టిన అంబుగా చేసి తన అంబులి పొదలో మూసిపెట్టి ఉన్నాడు. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగిన మనం, యాకోబు ఈ మాట చెప్తా ఉన్నాడు. యెషయా ప్రవక్త వీటిని రాస్తా ఉన్నాడు. నిజమే, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మరుగు పెట్టిన అంబుగా చేసి తన అంబులి పొదలో మూసి ఉన్నాడు. యాకోబు స్థానంలో మనం అనుకుంటే, దేవుడు నిన్ను ఈ నూతన సంవత్సరంలో తన చేతి నీడలో దాచి ఉన్నాడు. గత సంవత్సరంలో అనేకమైన బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు చూసావేమో. ఇప్పుడు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. తన చేతి నీడలో నిన్ను దాచి ఉన్నాడు, నిన్ను మూసిపెట్టి ఉన్నాడు. అంటే ప్రమాదాలు వచ్చినప్పుడు, అపాయాలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దాచి ఉన్న దేవుడు ప్రమాదం తప్పిస్తూ ఉన్నాడు. అంత అద్భుతమైన దేవుణ్ణి మనము నమ్ముకున్నాం. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాల్లో ఉన్నాం. ఈ అద్భుతమైన వాగ్దానాన్ని మీరు ఈ పూట స్వతంత్రించుకోవాలని దైవ సేవకుడిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఈ వాగ్దానం ఎత్తిపట్టి మీరు ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాను. నిజమే, గత సంవత్సరాల కోసం మీరు ఆలోచన చేయొద్దు. ఇప్పుడు మన ముందున్న నూతన సంవత్సరంలో దేవుడు ఇస్తున్న వాగ్దానం కొరకు ఆలోచన చేద్దాం. ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం. నీ సమస్యలు, బాధలు, కష్టాలు ఏమున్నా అవన్నీ తొలగిపోతాయి. దేవుడు నిన్ను వాటి నుంచి విడిపిస్తాడు. నిన్ను ఉన్నతమైన స్థితిలో ఆయన నిలబెట్టబోతున్నాడు. ఆయనకు స్తుతి కలుగునుగాక, మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారిని కలిగిన నీవు, నేను ధన్యుడము, ధన్యురాలము. ఎందుకంటే దేవుడు మనకు 5 రకాలుగా ఉపయోగపడతాడు. మొట్టమొదటిది తండ్రి, రెండవది కాపరి, మూడవది స్నేహితుడు, నాలుగవది రక్షకుడు, ఐదవది సంరక్షకుడు. ఆయనకు స్తుతి కలుగునుగాక, ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. మరి అంత అద్భుతమైన దేవుణ్ణి నమ్ముకున్న మనం ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం, ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు బట్టి నీకు వందనాలు నాయనా. నీ యొక్క చేతి నీడలో మమ్మల్ని దాచినందుకు వందనాలు. మమ్మల్ని మెరుగుపెట్టు అంబుగా చేశారు. మీ అంబులి పొదలో మమ్మల్ని మూసి ఉంచినందుకు మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి మీకు స్తుతి కలుగునుగాక, మీకు మహిమ కలుగునుగాక అని అడుగుచున్నాం. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ఆదరించినందుకు మీకు వందనాలు. మమ్మల్ని మీరు ప్రోత్సహించినందుకు మీకు కృతజ్ఞతలు, స్తుతి. మిమ్మల్ని ఘనపరుస్తున్నాం, మిమ్మల్ని హెచ్చిస్తున్నాం, మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. మాతో
మీరున్నందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమెన్. ఆయన కృప సదాకాలం తోడై ఉండి మనందరినీ నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.